లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారీ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీలోకి రావడానికి కొంచెం టైం తీసుకోవడం సహజం. అదే బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీ కొట్టిన సినిమాలైతే తొందరగానే స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ విమర్శలకు ప్రశంసలు పొందిన బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయి వసూళ్లను సాధించలేకపోయినా ఈ సినిమా మాత్రం ఓటీటీలోకి రావడానికి చాలా సమయమే తీసుకుంది. అయితే అభిమానులంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టేలకు ఓటీటీలోకి అడుగు పెట్టడంతో మరోసారి చూడటానికి సిద్ధమైపోయారంట మూవీ లవర్స్. చియాన్ విక్రమ్ పాత్ర ఏదైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ఈ వర్స్టైల్ యాక్టర్ కి అపరిచితుడు తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేడనే చెప్పాలి. అయితే విభిన్న కథాంశంతో సరికొత్త పాత్రలో నటించిన తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా కలెక్షన్లు ఆ స్థాయిలో లేవన్నది కాదనలేని సత్యం. భారీ బజ్ ని మోస్తూ ఈ ఏడాది ఆగస్టు 15న సినిమా థియేటర్లలో విడుదలైన తంగలాన్ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ అంచనాల్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. కథ విషయానికి వస్తే స్వేచ్ఛా స్వతంత్రం కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్. వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా మూవీ రూపొందించాడు డైరెక్టర్ పా రంజిత్. ఈ చిత్రంలో విక్రమ్ లుక్, జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్, నెగటివ్ షేడ్స్ లో మెరిసిన మాలవికా మోహన్, రంజిత్ టేకింగ్ ఇలా ఎవరికి వారు సినిమా కోసం తమ ఎఫర్ట్స్ అన్నింటినీ పెట్టినా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే సినిమా మేకింగ్ కి మంచి పేరు రావడంతో సినిమా ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్. అయితే ఆడియన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ గా 4 భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం. అయితే ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కు కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో రిలీజ్ కు అడ్డంకి తొలగిపోయి ఓటీటీలో ప్రత్యక్షమయ్యాడు మన తంగలాన్. For more videos like this, subscribe Big TV channel.